మెడిసిన్ అమ్మకాల పర్యవేక్షణకు స్థానికంగా ఔషధ తనిఖీ అధికారి కార్యాలయం ఏర్పాటు ఎంతో హర్షణీయమని కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి తెలిపారు. కావలి పట్టణంలోనే కచ్చేరిమిట్ట రోడ్డులో నూతనంగా నిర్మించిన ఔషధ తనిఖీ అధికారి కార్యాలయాన్ని మంత్రి సత్యప్రసాద్ వర్చువల్గా ఆవిష్కరించగా భౌతికంగా స్థానిక ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మనుషులకు, పశువులకు అనేక రకాల మెడికల్ షాపులు ఉన్నాయన్నారు. షాపుల్లో అమ్మే మందులు పక్కా నాణ్యతా ప్రమాణాలతో ఉండాలన్నారు. వీటిని తనిఖీ చేసే అధికారికి స్థానికంగా కావలిలో శాశ్వత భవనం నిర్మాణం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డ్రగ్స్ ఇన్స్పెక్టర్ వెంకటకృష్ణ, టీడీపీ పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, రూరల్ మండల అధ్యక్షులు రావుల రామకృష్ణ, ఏఎంసీ చైర్మన్ అలేఖ్య, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన శాసనసభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. కావలి పట్టణంలో ఈ రోజున ఉన్నటువంటి మెడికల్ షాపులు కావచ్చు, అదేవిధంగా గొర్రెలకి, బర్రెలకి, ఆవులకు సంబంధించినటువంటి మెడికల్ షాపులు కావచ్చు, ప్రజలు కానీ జంతువులు కానీ ఏవైతే మందులు వేసుకుంటున్నారో ఆ మందులన్నిటి మీద ఒక నిఘా ఉండాలి. ముఖ్యంగా నిఘా కారణం ఎక్స్పైర్ అయిన మందులు వాడుతున్నారు, నాణ్యత లేని మందులు వాడుతున్నారు. వాడేటువంటి మందుల్లో చెప్పినటువంటి ప్రిస్క్రిప్షన్లో చెప్పినటువంటి మెడిసిన్స్ ఉన్నాయా లేదా, నిరంతరం కూడా ఒక మెడికల్ షాప్ పెట్టాలంటే లైసెన్స్ మొదలుకొని నిరంతరం కొన్ని మెడిసిన్స్ని ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్లోనే ఉంచాలి. కానీ చాలా దగ్గర ఫ్రిడ్జ్లో ఉంచకుండా ఎక్కడో స్టోర్ రూమ్లో పెట్టి సప్లై చేసినప్పుడు వాటిలో ఉండే కంటెంట్ తగ్గిపోవడం ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన వస్తువులు ఫ్రిడ్జ్లో పెట్టున్నారా లేదా, మెడికల్ షాప్లో ఫార్మసిస్ట్ ఉండాల్సిన వ్యక్తి ఉన్నాడా లేదా, ఎక్స్పైరీ మందులు ఏమన్నా సప్లై చేస్తున్నారా లేదా, నాసిరకమైన మందులు, దొంగ మందులు ఏమైనా వాడుతున్నారా, వీటన్నిటిని నిరంతరం పర్యవేక్షించేందుకు కావలిలో ఈ డ్రగ్ కంట్రోల్ ఇన్స్పెక్టర్ ని ఒకరిని నియమించారు. వీరి ఆధ్వర్యంలో దాదాపు 900 షాపులు మన కావలి డివిజన్, కోవూరు మొదలుకొని ఉదయగిరి మొదలుకొని కావలి వరకు ఉన్నటువంటి వాటిలన్నింటిలో ఒకటి వెటర్నరీ వైపు, 2 మనుషుల వైపు, జంతువుల వైపు, మనుషుల వైపు, 2 వైపున వాడేటువంటి మందులు కల్తీ లేకుండా చూడటమే వీళ్ళ కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని ఇప్పటి వరకు కూడా పర్మనెంట్ బిల్డింగ్ లేకపోతే ఈ రోజు ఒక పర్మనెంట్ బిల్డింగ్ ఏర్పాటు చేసి ఈ రోజు గౌరవనీయులు మంత్రివర్యులైనటువంటి సత్యకుమార్ గారి చేతుల మీదుగా కర్నూలులో నుంచి వర్చువల్ గా 11 సెంటర్లు, మన కావలిలో ఉన్నటువంటి సెంటర్ లాంటి సెంటర్లు 11 సెంటర్లతో పాటు వివిధ రకాలైనటువంటి అన్నిటినీ కూడా ఈ రోజు ప్రారంభించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్లో బిగ్గెస్ట్ ఎడ్యుకేషనల్ ఎక్స్పో ఇప్పుడు మన నెల్లూరులో నేషనల్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ వారి తరపున డిసెంబర్ 13 మరియు 14వ తేదీలలో అనిల్ గార్డెన్స్లో నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో దేశం నుంచి నలుమూలల నుంచి ప్రసిద్ధిగాంచిన ఇంజనీరింగ్, మెడికల్, ఆర్కిటెక్చర్, హోటల్ మేనేజ్మెంట్ మరియు డిగ్రీకి సంబంధించిన విశ్వవిద్యాలయాలు మరియు మేనేజ్మెంట్ అధికారులు మీకోసం అందుబాటులో ఉంటారు. వారితో మాట్లాడి మీ ఉన్నత విద్య గురించి ఉన్న సందేహాలు, ఉన్నత విద్యా అవకాశాలు, విశ్వవిద్యాలయాలలో ఉన్న సదుపాయాలు మరియు ఫీజు వివరాలు తెలుసుకోగలరు. ఈ కార్యక్రమంలో మీరు ఏ కోర్సు నందు అడ్మిషన్ తీసుకున్నా ప్రత్యేక ఫీజు రాయితీ ఇవ్వడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు సంప్రదించండి.